హాయ్ గైస్, వెల్కమ్ టు జీడిపి జాబ్స్. నా పేరు ప్రసాద్. ఈరోజు అయితే ఒక మంచి జాబ్ అప్డేట్తో మేము ముందుకు వచ్చిన మనకి 24/7 AI నుంచి అయితే ఇంటర్నేషనల్ ప్రాసెస్ అయితే రిక్వైర్మెంట్ అయితే ఉంది. సో వీడియో అనేది ఎక్స్ట్రా స్క్రిప్ట్ రాకుండా లాస్ట్ వాజ్ చూడండి. సో డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో వచ్చేసి మనకి వాయిస్ ప్రాసెస్, నాన్ వాయిస్ ప్రాసెస్ అండ్ సెమీ వాయిస్ ప్రాసెస్ అయితే ఉంటాయి. అండ్ ఇంటర్వ్యూ డేట్స్ అండ్ టైమింగ్స్ వచ్చేసి 24th June నుంచి 28th June వరకు అయితే ఉంటుంది. అండ్ టైమింగ్స్ వచ్చేసి 10:30 నుంచి 12:30 వరకు అనమాట. లైక్ 10:30కి మీరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలి బై 10:30. అండ్ లొకేషన్ వచ్చేసి మనకి 24/7 ప్రైవేట్ లిమిటెడ్, ఉప్పల్ ఎన్ఎస్ఎల్ బిల్డింగ్ అనమాట. అండ్ జాబ్ హైలైట్స్ అంటే జాబ్ వచ్చేసి మనకి ఎంటైర్ నైట్ షిఫ్టే ఉంటుంది. అండ్ 5 days వర్కింగ్ డేస్, 2 days వీక్ ఆఫ్స్ ఉంటాయి, రొటేషనల్ వీక్ ఆఫ్స్ అనమాట. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసి క్వాలిఫికేషన్ మనకి ఎనీ ఇంటర్మీడియట్ అయితే ఉండాలి ఈ జాబ్కి. అండ్ మినిమం ఇంటర్మీడియట్ అనమాట. అండ్ ఇంటర్మీడియట్ తర్వాత గ్రాడ్యుయేషన్, డిప్లొమా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి వచ్చేసి. అండ్ వర్క్ లొకేషన్ ఇంతకుముందు మీరు చెప్పిన సేమ్ బిల్డింగ్ దాంట్లోనే వర్క్ లొకేషన్ మనకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ బేసిక్ అంటే జాబ్ డీటెయిల్స్ వచ్చేసి మనకు ఈ జాబ్లో వచ్చేసి కస్టమర్స్కి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాలి కాల్స్ నుంచి ఆర్ ఈమెయిల్స్ నుంచి. అండ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి మనకైతే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ద ఇంగ్లీష్. అండ్ మనకి టెక్నికల్ స్కిల్స్ అండ్ ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ ఉండాలి. ఎందుకంటే యూఎస్ ప్రాసెస్ కాబట్టి మనకి మొత్తం యూఎస్ కస్టమర్స్ ఉంటారు. సో మనకైతే ఇంగ్లీష్లో అన్ని వచ్చి ఉండాలి. లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మ్యాండేటరీ జాబ్కి. అండ్ శాలరీ వచ్చేసి మనకి 12,000 నుంచి 18,000 వరకు అయితే శాలరీ ప్రొవైడ్ చేస్తారు. అంటే టేక్ హోమ్ శాలరీ మనకి నాన్ వాయిస్కి తక్కువ ఉంటుంది అండ్ వాయిస్ ప్రాసెస్కి అయితే ఎక్కువ ఉంటుంది. లైక్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్కి శాలరీ ఎక్కువ ఉంటుంది దీంట్లో. సో మీరైతే ఇంటర్వ్యూ మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా వెళ్తే మీకైతే జాబ్ పట్ట వస్తుంది. అండ్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఒక ఆధార్ కార్డ్ ఆర్ ఎనీ ఐడి ప్రూఫ్ అయితే మీరైతే ట్రారీ చేయాలి విత్ జిరాక్స్ అయితే ట్రారీ చేయాలి. ప్లస్ ఇది రెజ్యూమ్ ఒక మంచి రెజ్యూమ్ ట్యారీ చేసి అయిపోతుంది. జాబ్ డీటెయిల్స్ వచ్చేసి మనకి మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేసారు చూడండి. లైక్ ఇదైతే రొటేషనల్ నైట్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. లైక్ యూఎస్ వర్కింగ్ చేస్తాం కాబట్టి మనం నైట్ షిఫ్ట్స్ ఇంతకుముందు చెప్పినట్టు 5 working days 2 week offs. అండ్ లైక్ ఎవరైతే డిగ్రీ పర్సూ చేస్తారో లేకపోతే ఏదైనా కాలేజ్ పర్సూ చేస్తారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని చెప్పారు. సో మీరైతే ఈ విషయం అనేది చెప్పొద్దు అటు కంపెనీలో కదా. ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ మ్యాండేటరీ, లైక్ సర్టిఫికేట్స్ మనకి మ్యాండేటరీ అనమాట. అండ్ దీంట్లో వచ్చేసి మనకి క్యాబ్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు ఉమెన్స్కి, లైక్ మేల్స్ అండ్ ఫీమేల్స్కి క్యాబ్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ సెల్ఫ్ టు వర్క్గా ప్రొవైడ్ చేస్తారు ఫర్ మేల్స్ వచ్చేసి లైక్ అబ్బాయిలకి. అండ్ ఇంతకుముందు చెప్పినంత మనకి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్. అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసి మనకి పర్సనల్ ఇంట్రడక్షన్ రౌండ్, అంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్, అసెస్మెంట్ టెస్ట్ అండ్ మేనేజర్ రౌండ్. ఈ 3 టెస్ట్ మనకి సేమ్ డే అయిపోతాయి. ఈ టెస్ట్ అయిపోయినంత మనకి డైరెక్ట్ జాయినింగ్ అయితే ఉంటుంది. అండ్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో 24th June రోజు వాళ్ళైతే ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. లైక్ 24th June నుంచి 28th June వరకు అయితే ఇంటర్వ్యూస్ ఉంటాయి. అండ్ టైమింగ్స్ వచ్చేసి 10 నుంచి లైక్ 10:30 నుంచి 12:30 వరకు అనమాట. లైక్ నోపట్కి వెళ్ళడానికి ఇంటర్వ్యూకి. సో అందరూ వెళ్తారని ఆశిస్తున్నా. అండ్ క్యాబ్ ఫెసిలిటీకి మనకి మినిమం 23 kilometers ఉన్నవారే వెళ్ళొచ్చు. అండ్ ఎవరైతే లాస్ట్ 30 days ఈ జాబ్ అప్లై చేసారో వాళ్ళైతే ఎలిజిబుల్ రాదు. నెక్స్ట్ వాళ్ళు అప్లై చేసి ఒక 30 days అయిపోయితే లైక్ ఇంటర్వ్యూ ఇచ్చి ఫెయిల్ అయ్యి మళ్ళీ 30 days తర్వాతనే అప్లై చేసుకోవచ్చు. అది లాస్ట్ పాయింట్ మెన్షన్ చేసారు. సో ఇవైతే మనకి 24/7 నుంచి వచ్చిన జాబ్ డీటెయిల్స్, లైక్ రిక్వైర్మెంట్ డీటెయిల్స్. సో అందరూ మంచిగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూ లైక్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అండ్ బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ప్రిపేర్ అండి ఇంటర్వ్యూ ఇచ్చే ముందు. సో మీరైతే ఈజీగా సెలెక్ట్ అవుతారు. సో ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. బై, మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.